పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు పార్లమెంటు నాయకునిగా ప్రధానమంత్రి గారు పార్లమెంటు హాజరు కాకపోవడం అంటే చాలా శోచనీయ అంశం. భారతదేశంలో యుద్ధం కారణంగా ఇరాన్ పై జరుగుతున్నటువంటి యుద్ధం కానీ, ఇరాన్ అమెరికాపై చేస్తున్నటువంటి యుద్ధం కానీ, లేదా ఇజ్రాయెల్ పై చేస్తున్నటువంటి యుద్ధం కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు, హోటల్ రంగం కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ, మిగతా సంస్థలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉంటే పార్లమెంటులో దీని గురించి చర్చించడానికి కానీ, పార్లమెంటు నాయకునిగా ప్రధానమంత్రి గారు పార్లమెంటుకు హాజరు కాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే అనేది ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. దాంతోపాటు దేశంలో మధ్యతరగతి కుటుంబాలు కానీ, ఇటు హోటల్ రంగాలు కానీ ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ, వారికి ఆర్థిక భారం అవుతున్నప్పటికీ ఇంధన సప్లై లేకపోవడం అంటే ఇంతకంటే కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం ఏమైనా ఉంటుందా? ఒక్కసారి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. ఇప్పటికైనా భారతదేశంలో నిర్వీర్యమైపోతున్నటువంటి హోటల్ రంగం కానీ గత 3 రోజులు సంది, దాంతోపాటు మధ్యతరగతి కుటుంబాలకు అందవలసినటువంటి సిలిండర్ల విషయంలో కానీ త్వరితగతిన ఈ సమస్యను పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకొని దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఏదైతే వారికి రావాల్సినటువంటి సిలిండర్లు కానీ, ఏదైతే పర్యాటక రంగం కానీ, హోటల్ రంగాన్ని కానీ ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.